ప్యాంక్రాస్ ఎందుకు రికవర్ కావట్లా? మీరు రచ్చగొడుతున్నారు రోజు గ్లూకోజ్ పెట్టి. ఇప్పుడు వీఆర్క డేట్లో ఏం చేస్తాను? నేను మీ గ్లూకోజ్ పీకేసా. ఎప్పుడైతే గ్లూకోజ్ పీకేసానో దాని ఆల్టర్నేటివ్ ఫుడ్ ఇస్తున్నాను, కీటోన్స్ కానీ ఇతర కానీ. వీటికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సిన పని లేదు. కేవలం గ్లూకోజ్ కోసం ఇన్సులిన్ పుడుతుంది కాబట్టి మిగతా వాటికి ఇన్సులిన్ అవసరం లేదు. ఇప్పుడు నేను కీటోన్స్ పెట్టా, పాస్ఫోలిపిడ్, నేను ఇచ్చిన కీటోన్స్ పాస్ఫోలిపిడ్ చక్కగా నేను పెట్టిన డైట్లో ఫుడ్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది. గేటు బయట ఎవడని వెయిట్ చేస్తున్నాడా? గుమ్మం బయట రిసెప్టర్ బయట ఎవడని వెయిట్ చేస్తున్నాడా? ఎవడో వెయిట్ చేయనప్పుడు బ్రెయిన్ వచ్చి దీన్ని డిస్పోజ్ చేయని బేటా సెల్స్ను ఇంకో దానికి కెలకాల్సిన అవసరం ఉందా? లేదు. కెలకాల్సిన అవసరం లేకపోతే 3 నెలలో, 4 నెలలో, 2 నెలలో, నెల, సంవత్సరమో మనిషి తీరుని బట్టి, డ్యామేజ్ అయిన తీరుని బట్టి ఒక నెల పట్టచ్చు, ఒక 2 నెలలు పట్టచ్చు. ఇట్ డిపెండ్స్. చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. విరిగి ముక్కలైపోయిన కాలు 2 నెలలకో 3 నెలలకో కొత్త బోన్ వచ్చినట్టు, లేచిపోయిన చర్మం నెలకో 3 నెలలకో 6 నెలలకో కంప్లీట్ కొత్త చర్మం వచ్చినట్టు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. చచ్చినట్టు రికవర్ అయి తీరాల్సిందే. ఇది అసాధ్యం అని మోడర్న్ మెడిసిన్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్ హోమియోల దాకా టైప్ 1 వస్తే ఏం చేయలేము, అంటే టైప్ 2లో అయితే చేస్తారని కదా, అది అసలు చేయలేరు. ఇది అంతకంటే చేయలేరు.